నాగోబా మహాపూజ ప్రారంభమైంది. ఘనంగా ఆదివాసీ కన్నుల పండగ నాగోబా జాతర ప్రారంభమైన పరిస్థితి. నేటి నుంచి 3 రోజుల పాటు మహాజాతర కొనసాగనుంది. దీనికి 22 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంక్షన్ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్తున్నాడు. మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జున్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం అన్న. నేను డబ్బులు శాంక్షన్ ఇచ్చారని చెప్పలేదు. 22 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే శాంక్షన్ తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా డబ్బులు శాంక్షన్ చేస్తామని మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క జాతర యొక్క రూపురేఖనే పూర్తిస్థాయి మార్చబోతున్నాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే, రెండవ జాతర మరి కెస్లాపూర్ ఉంది. మరి కెస్లాపూర్కి సంబంధించిన జాతరని నిజంగా ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారని మనం ఊహించుకున్నాం. సరే, ఇప్పుడు మాట్లాడితే ఏదో వాళ్ళని వ్యతిరేకించినట్టు ఉంటుంది, కానీ నేనే స్వయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు 6 కోట్లకి మంజూరు చేస్తున్నట్టు ఒక జీవోని ఇచ్చేశారు. ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా మేము 6 కోట్లు మంజూరు చేస్తామని చేశారు. తీరా కాంట్రాక్టర్ను కూడా చుట్టూ సరౌండింగ్ అంతా గోపురాలు కట్టుకున్నాడు. 2 కోట్లు ఖర్చు పెట్టారు. 2 కోట్లు ఖర్చు పెట్టి తన ఆధార్కి వస్తే, సార్ నా 2 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు నాకు డబ్బులు వస్తలేవని తీరా చూస్తే ఫైనాన్స్లో క్లియరెన్స్ కాలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 6 కోట్లకు సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి కలెక్టర్ తోటి మాట్లాడి ప్రతిపాదనలు పంపించుకొని ఫైనాన్స్ క్లియర్ చేసుకొని ఎప్పుడు బిల్లులు కావాలి. అదేవిధంగా అదే కాకుండా ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలని ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ కాటేజెస్ కావచ్చు, అదేవిధంగా మిగతా సీజన్లు కూడా వచ్చి ఇక్కడ పడుకొని పోయి పూజ చేసుకొని తెల్లారి వెళ్ళడానికి కావచ్చు. దాంతోపాటు వారు కోనేరు ఉన్నది. దాంతోపాటు ఇంటర్నల్గా కొన్ని సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి సరౌండింగ్ అంతా కూడా కొన్ని రోడ్లని బందోబస్తుగా ఏర్పాటు చేయాలి. దానికోసం 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాం. అదేవిధంగా 15 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ అయింది. నేను టెంకాయ కూడా కొట్టిన. మరి జాతర కంటే ముందు చిన్న చిన్న కార్యక్రమాలు మనం ఇప్పటికే విడిచి చేయడానికి పోయినాం. అది హెవీ R&B స్టాండర్డ్ తోటి యొక్క రోడ్ని మేము నిర్వహించబోతున్నాం. ఇప్పుడు అప్ డౌన్ ఉంది, భవిష్యత్తులో ఆ రోడ్ అంతా కూడా అప్ డౌన్ ఉండదు. చాలా స్పష్టంగా ఇక్కడ వరకు కూడా పెద్ద ఎత్తున మధ్యలో డివైడర్ పెట్టుకుని రోడ్డు కోసం మనం ప్రతిపాదన చేసాం. అది కూడా మనకు శాంక్షన్ వచ్చేసింది. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి మిగతాది కూడా మిశ్రమ వంశస్థులు ఏది కోరుకున్నా అవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా మొన్న నేను సదర్మాటికి వచ్చినప్పుడు నేను నిర్మల్ వెళ్ళేటప్పుడు ఇద్దరం కూడా నేను సీఎం గారితో మన హెలికాప్టర్లోన అప్పుడు కూడా నేను చెప్పిన, అన్న కంపల్సరీ మీరు రావాలంటే నేను మార్చిలో వస్తానని నాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. సరే, మార్చిలో వస్తారా లేకపోతే ఇంకేమైనా ఉంటుందో మనం సెకండ్ అనుకుందాం. బట్ వచ్చే కల్లా 100% 22 కోట్లు మంజూరు చేసి ఈ యొక్క కెస్లాపూర్ని అంగరంగ వైభవంగా భవిష్యత్తులో ఎవరు కూడా ఊహించని విధంగా మరి డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఒక సంకల్పం ఉంది. ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా కలెక్టర్ ద్వారా పంపించమని చెప్పడం అని చెప్పి నేను అసెంబ్లీ టైంలోనే ప్రతిపాదనలు ఇచ్చా. దాని తర్వాత మొన్న వచ్చినప్పుడు చేసా. దాని తర్వాత మధ్యలో కూడా నేను వెళ్ళి చెప్పిన. దాంతోపాటు ఈ యొక్క దర్బార్కి రావాలని మరి మిశ్రమస్తులకి మొన్న నేను కలెక్టర్ ఎస్పీ గారితో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు మీరు కల్పించానని చెప్తే మొన్న వాళ్ళందరూ కూడా సర్పంచ్తో పాటు వాళ్ళందరూ కూడా పోయి కలవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దర్బార్ 20 నాడు ఉంది. 22 నాడు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమ గారు వస్తున్నారు. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారు వస్తున్నారు. అదేవిధంగా సీతక్ గారు వస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్య గారు వస్తున్నారు. వివేక్ వెంకటస్వామి గారు వస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరి లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు. ఈరోజు పొద్దున కూడా నాతోటి మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏం చెప్తారన్న, ఒక ఆదివాసీ బిడ్డగా ఎమ్మెల్యేగా ఈ జాతర ఏ విధంగా స్టార్ట్ కాబోతుంది, ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి ఆ ప్రభుత్వ పరంగా దీంతో పాటు సౌకర్యం ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు చిన్న చిన్న ఏది ఉన్నవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో చేయడం అనేది జరిగింది. ఇంకా ఏది చేయాలన్నా వాళ్ళు మిశ్రమ పెద్ద వంశులు, పీఠాధిపతి కావచ్చు, లేకపోతే సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, వారు ఏది కోరుకో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారు అంటే ఆదివాసీ ప్రజలకు ఇది ఆదివాసీ సమాజంలోనే సెకండ్ లార్జెస్ట్గా జాతరగా చెప్తారు. ఏం చెప్తారు ఈ జాతరను ఉద్దేశం? ఈరోజు ఆదివాసీ పెద్ద మనుషులందరూ కూడా సాంప్రదాయంతో ఉన్నారు. కానీ నేటి యువతని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన తాత ముత్తాతలు ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో దాన్ని 100% కాపాడాలని యువకులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సాంప్రదాయం మెల్లమెల్లగా మారుతూ వస్తుంది. సరే, రావడం పోవడంలో మారడంలో మార్పు లేదు, కానీ సాంప్రదాయం విషయంలో ఏదైతే కొంత చేంజెస్ అవుతున్నాయో తప్పకుండా అది మర్చిపోవద్దని కోరుకుంటున్నా. అందుకే నేను ప్రత్యేకించి ఆదివాసుల గురించి తెలుసు. ఈరోజు జంగుబాయి దేవస్థానం కావచ్చు, నేను నిన్ననే డెమల్ రాజులు ఆ గుట్టకి వెళ్ళడం జరిగింది. కీకారణ్యం అంటే కోరియన్ వరుసగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి కూడా అవన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళిన దేవస్థానాలన్నీ కూడా. కాబట్టి ఎన్నికల కంటే మొక్కులు కావచ్చు, మిగతా అన్నీ కూడా తీర్చుకుంటా నేను తిరుగుతున్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఆదివాసులకు నియమ నిష్టలు ఇంకెవరి దగ్గర ఉండయి.
నేను వాస్తవంగా మొన్న నాకు కొంత మీడియా మిత్రులు కూడా కొంత ఇంటర్వ్యూలు అడిగినప్పుడు అన్నారు, ఏంటిది మీ సాంప్రదాయం ఏంటిదంటే నేను చాలా క్లారిటీతో చెప్పిన. ఈరోజు మనం దండరీ కావచ్చు, మిగతా ఏ అంశమైనా సరే, ఒక దేవుని దగ్గర వెళ్ళాలంటే చెప్పులు వదిలేసి అక్కడ వరకు వెళ్తారు. అదే మిగతా వాళ్ళు అక్కడ వరకు టెంపుల్ బయట చెప్పులు పెట్టచ్చని వాళ్ళు వెళ్తారు. కానీ ఆదివాసి సాంప్రదాయం అట్లా కాదు. ఈరోజు మా మిశ్రమస్తులు ఇక్కడ నుంచి గోదావరికి నడుచుకుంటూ పోయి అదే రకంగా వచ్చారు. అదేవిధంగా ఈ మాసమంతా కూడా చాలామంది చెప్పులు తొడుగురు. సరే నేను పొలిటికల్ పరంగా మేము చెప్పులు తొడుగుతాం, అది మాది పక్కన పెట్టేసింది. అంటే వాళ్ళకి ఆ సాంప్రదాయానికి మనం పోటీ పడలేం. బట్ వాళ్ళున్న సాంప్రదాయాన్ని మేము తప్పకుండా పాటించాలని చెప్తాం. ఏ సందర్భం వచ్చినా దాన్ని కంపల్సరీ పాటించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మాకు మించిన సాంప్రదాయం ఈరోజు నేను ఇంతకుముందు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను మొక్కుతూ అదే చెప్పిన. సరే మేము ఇప్పుడు మాకు చేతున్న బియ్యం ఇచ్చారు కదా, ఇది ఏదో షాపు నుంచి తీసుకొచ్చిందో లేకపోతే ఏదో రేషన్ షాప్తో కాదు. ఈరోజు మా ఆడవాళ్ళందరూ కూడా దంపుడు బియ్యం, ఆ దంపుడు బియ్యాన్ని పూజ మీద వాడతారు. అదేవిధంగా నూనె కూడా ఏదైతే మాకు అది ఉంటుందో దాని ద్వారానే తీసేసి అదే నువ్వుల నూనె వాడతారని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒక ఉప్పు తప్ప మిగతాదంతా కూడా 99% మన వాళ్ళు చేనుతో పండించి, గతంలో అయితే సరే ఇప్పుడు మన వాళ్ళు అంతా పత్తులు వచ్చేసిన తర్వాత మిరపకాయలు కావచ్చు మిగతాన్ని కూడా పండించడానికి సామాన్లు బాడులు అవన్నీ కూడా వేస్తలేరు, చాలా రేర్లు, కేవలం మనకు మల్లపూర్లో కనబడతాయి. కానీ గతంలో ఏది తీసుకున్నా కేవలం ఉప్పు కోసమే మార్కెట్కి వెళ్ళేవారు. అంటే కొంత చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే దీనికంటే పవిత్రత మిగతా వాళ్ళు పాటించారని కాకుండా మా వాళ్ళు ఇంకా ఆ పవిత్రతని ఇప్పటివరకు కాపాడుతూ వస్తున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యంగా యువకులు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తారన్న సమాజానికి, రేపటి జాతరకు వచ్చే భక్తులకు ఒక ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఏం చెప్తారు మీరు? నేను ఈ జాతరకు వచ్చే భక్తులందరికీ కావచ్చు, అదేవిధంగా మిశ్రమ వంశులు కావచ్చు, ఈ జాతర ఒక పీస్ఫుల్ వాతావరణం జరగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది మహాజాతర. ఇది ఎంత పీస్ఫుల్గా జరిగితే అంత మంచిగా ఉంటుంది. ఈరోజు ఈ యొక్క దేవుని ఏ నమ్మకంతో అయితే జనాలందరూ కూడా వచ్చి మొక్కి వేలాది లక్షలాది మంది వచ్చి పోతున్నారు. మినిమం కొన్ని దినాలు, వారం రోజుల్లో మినిమం చాలా పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తూ పోతుంటారు. దానికి అన్లిమిటెడ్, మనం ఎంతమంది అని కూడా మనం సంఖ్య కూడా చెప్పలేం. కాబట్టి వచ్చిపోయే జనాలు కూడా ఇక్కడ సౌకర్యాలు, త్రాగునీరు కావచ్చు, దాంతోపాటు ట్రావెలింగ్ కావచ్చు. మేము మొన్న ఇచ్చోడూరు వాయ మీద ఇట్లా కూడా బస్ పెట్టాలని చాలా క్లారిటీ తోటి చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఏది కావాలని, ఇంకొకటి ఇక్కడ విఐపి వాళ్ళు రేపటి నుంచి ఈ రూట్ నుంచి ఎవరు కూడా రావడానికి లేదు. బ్యాక్ సైడ్ నుంచి మేము ఏదైతే దన్నూరు నుంచి ధృవగూడు మీదుగా బ్యాక్ సైడ్ నుంచి విఐపీలు అందరూ కూడా ఇంక్లూడింగ్ నాతో సహా, మంత్రులతో సహా మేము బ్యాక్ సైడ్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈ ఫ్లో అంతా కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ఈ యొక్క బ్యాక్ దారిని ఎవరు కూడా వేరే వారు రావడానికి లేదు. సరే ఈ గ్రామస్తులు ధృవగూడు వాళ్ళు వస్తారు కావచ్చు, కానీ ఆదిలాబాద్ కావచ్చు, గుడిహత్నూరు కావచ్చు, మిగతా వాళ్ళు ఆ రూట్ నుంచి వాళ్ళు ఎవరు వచ్చినా వయా ముత్తూరు మీదకెళ్ళే రావాలి. అదేవిధంగా బైపాస్ రోడ్లు చాలా రకాలుగా రౌండ్ అప్ మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఒక వీఐపీ వేని, ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు గారు వచ్చేటప్పుడు ఇక్కడ అంత జనాలకు కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. అందరిని కూడా ఆపడము, హెవీ వెహికల్స్ కావడం, అవన్నీ కాకుండా కొంత జాగ్రత్తలు ముందస్తుగా పాటించడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. అయితే ఈసారి కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నాం. దీంతోపాటు సాంస్కృతి సాంప్రదాయాన్ని పాటించవలసిన బాధ్యత ఆదివాసీ యువత మీద ఉందని ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. భారతదేశంలోనే ఆదివాసీ సెకండ్ లార్జెస్ట్ జాతరగా చెప్పబడే నాగోబా ఈరోజు మహాపూజ నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించాం. రానున్న రోజుల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ టెంపుల్ రూపురేఖలు మారబోతున్నాయి. 22 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేశాం. ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించాడని ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. సుమంత్, అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.